హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓంకా టెక్ వీడియోస్. ఇక ఈ రోజు డేట్ వచ్చేసరికి అయితే మనకి 16 జూలై అండ్ టైం వచ్చేసరికి అయితే 4 PM అవుతుంది. అండ్ ఈ రోజున్న టెక్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఇక ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి అయితే మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ లవర్స్ కి అయితే ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వన్ ప్లస్ యూరోప్ లో అలాగే అమెరికాలో వీళ్ళు మార్కెట్ నుంచి అయితే తప్పుకోబోతున్నారు. అండ్ మనకి 2027 వరకల్లా ఇండియాలో నుంచి కూడా మనకి మార్కెట్ లో నుంచి తప్పుకోబోతున్నట్టుగా రిపోర్ట్స్ అయితే వచ్చాయి. అంటే మనకి వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయబోట్లేదు. లైక్ మీకు మిడ్ రేంజ్ బడ్జెట్ కానీ బడ్జెట్ మొబైల్స్ కానీ ఇవన్నీ కంప్లీట్ గా మీకు ఆపేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకి చిప్ సెట్ ప్రైజెస్ అనేటివి ఆల్మోస్ట్ మనకి 2026 లోనే 250% ఆల్మోస్ట్ ఆ రేంజ్ కి అయితే ఇంక్రీజ్ అయ్యాయి ప్రైజెస్ అనేటివి. దానివల్ల ఇప్పుడు వన్ ప్లస్ వాళ్ళు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి చేద్దామా లేదా అనేసి అయితే డిస్కషన్ అయితే పెట్టుకుంటున్నారు. చూద్దాం మరి మనకి ఇండియాలో వీళ్ళు ఉంటారో లేదో. ఇంజనీర్ జాన్ ఎక్స్యూ ఇతను ఏం చేశాడంటే మనకి ఫ్లయింగ్ అంబ్రెల్లా అయితే డిజైన్ చేశాడు. ఇతను ఆల్రెడీ మనకి 2024 లో తీసుకొని వచ్చారు. ఇది మనకి మాన్యువల్ కంట్రోల్ తో అయితే తీసుకొని వచ్చాడు. అప్పుడు ఇప్పుడు మనకి ఇది ఆటోమేటిక్, లైక్ మీకు జీపీఎస్ కనెక్టివిటీ కావచ్చు, బ్లూటూత్ కనెక్టివిటీ, సంథింగ్ జీపీఎస్ అనుకుంటున్నాను. ఇది యూజ్ చేసుకొని మనకి మన ఫాలో అవుతుంది, మన మొబైల్ సిగ్నల్స్ అలా అయితే ఫాలో అవుతుంది ఇది అంబ్రెల్లా అనేది. లైక్ ఇది మనకి చాలా బాగుంది, ఒకసారి చూడండి. ఇది స్క్రీన్ పైన చూపిస్తున్నాను నేను. అండ్ మనకి ఇందులో బ్యాటరీ ట్రైన్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఇందులో సిగ్నల్స్ కూడా యాక్యురేట్ గా పనిచేస్తున్నాయి అని అయితే చెప్తున్నారు. చూద్దాం మరి మనకి ఫ్లయింగ్ అంబ్రెల్లాని తీసుకొని వస్తారో లేదో. మనకి కంప్లీట్ గా లాంచ్ చేస్తే మాత్రం ఒకవేళ అందరు అప్రూవ్ చేసి చూద్దాం, ఇది ఒక గ్రేట్ ఇన్నోవేటివ్ అవుతుంది. ఇండియాకి ఒక గుడ్ న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఇప్పుడు ఇండియాలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి ఆల్మోస్ట్ గవర్నమెంట్ అయితే ఫండ్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. 1,27,000 crores అయితే వీళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తామనేది చెప్తున్నారు. అండ్ మనకి మెయిన్ గా చిప్ సెట్స్ ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి మనకి ఇండియాలో ఈ చిప్ సెట్స్ అయితే తీసుకొని రాబోతున్నారు, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయబోతున్నారు. ఇండియాలో ఈ చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మనకి ఇప్పుడు జాబ్స్ అందరికి ఎలాగో లేవు కాబట్టి జాబ్స్ కూడా క్యాష్ అయితే ఉంటాయి. అండ్ మెయిన్ వచ్చేసరికి అయితే మనకి ప్రైజెస్ కూడా పెరిగాయి కాబట్టి మనకి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయిన చిప్ సెట్ కి ఇంకొద్దిగా ప్రైజెస్ అయితే తక్కువ అయితే చేయవచ్చు. రీసెంట్ గా గూగుల్ ఇన్పుట్ అవుట్పుట్ 2026 ఈవెంట్ అయితే జరిగింది మనకి, కనెక్ట్ ఇండియా అనేసి. అయితే వీళ్ళు మెయిన్ గా వచ్చేసరికి అయితే కొన్ని ఏఏ టూల్స్ అయితే లాంచ్ చేశారు. సర్వేజింగ్ ఏఏ ఫర్ ఇండియా ఇది ఏం చేస్తుందంటే మనకి కంప్లీట్ గా డేటాని మొత్తం ఇండియాలోనే జీడీసీ ద్వారా అయితే క్లౌడ్ లో హోస్ట్ చేస్తారు. అండ్ ఇండియాలో మనకి టెలికామ్ కావచ్చు, బ్యాంకింగ్ యాప్స్ కావచ్చు, అండ్ హెల్త్ కేర్ ఇలాంటి హై రిలేటెడ్ సెక్టర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మనకి ఇండియాలోనే డాటాని మొత్తం హోస్ట్ అయితే చేయబోతున్నారు. అలాగే మనకి సైబర్ సెక్యూరిటీ ఇన్నోవేటివ్స్ కానీ, అలాగే మనకి ఎడ్యుకేషన్ టూల్స్ కూడా ఇలాంటివి అయితే చాలా అయితే లాంచ్ చేస్తారు గూగుల్ ఇండియాలో. మనకి గూగుల్ వాళ్ళు ఇండియాలో చాలా ఏఏ టూల్స్ అయితే ఇంకొద్దిగా అయితే లాంచ్ చేయబోతున్నారు ఫ్యూచర్ లో. మీటా ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ ఈ రోజు ఆల్మోస్ట్ 8,000 మెంబర్స్ జాబ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇందులో మనకి మెయిన్ గా వచ్చేసరికి అయితే మీటా వాళ్ళు యూజ్ చేసింది ఏంటంటే ఏఐని యూజ్ చేసి ఈ జాబ్స్ అయితే తీసేశారంట. లైక్ ఒక ఏజెంట్ ని యూజ్ చేసి మనుషుల జాబ్స్ అయితే తీసేస్తున్నారు. అండ్ ఇందులో 26 మెంబర్స్ మెయిన్ గా వీళ్ళు లీవ్ లో ఉన్నారు. లైక్ ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, మీకు మెడికల్ ఎమర్జెన్సీ కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ వల్ల వీళ్ళు లీవ్ లో ఉన్నప్పుడే వీళ్ళు తీసేయడమే జరిగింది. ఆ లిస్ట్ లో కూడా పేరు వచ్చింది, వీళ్ళు లో పర్ఫార్మెన్స్ కేటగిరీ కింద నేమ్స్ అయితే వచ్చాయంట. వీళ్ళు డైరెక్ట్ గా కేసు అయితే వేశారు కోర్టు లో. అండ్ ఈ కేసు అయితే జరుగుతుంది ఇప్పటికైతే. 26 మంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఏఏ అనేది మనుషుల జీవితాన్ని డిసైడ్ చేస్తే ఇంకా మనుషులు ఎందుకు మరి అని అయితే చెప్తున్నారు. చూద్దాం మరి ఈ 26 మంది డిసిషన్ ని ఏం చేస్తారో మీటా వాళ్ళు. పిక్సెల్ వాచ్ పై మనకి లాంచ్ లీక్స్ అయితే బయటకు వచ్చాయి. ఇది మనకి పిక్సెల్ 11 సిరీస్ ఉంది కదా, ఆగస్ట్ 12th ఈవెంట్ అయితే జరగబోతుంది. ఆ ఈవెంట్ లో మనకి పిక్సెల్ వాచ్ 5 కూడా లాంచ్ చేయబోతున్నారు. ఇది అరౌండ్ మనకి 44mm నుంచి అంటే 45mm వరకు అయితే ఉంటుంది సైజ్ అనేది, డిస్ప్లే సైజ్ అనేది. అండ్ వైఫై ఓన్లీ, అలాగే ఎల్టీ సపోర్ట్ కూడా ఉంది. అండ్ దీంట్లో మనకి శాటిలైట్ ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ సపోర్ట్ కూడా తీసుకొని వస్తున్నారు. దీని ప్రైస్ అందరూ ఒకవేళ మేబీ $380 అలా అయితే పెట్టవచ్చు. చూద్దాం మరి. ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. మనకి అర్జెంటీనా వర్సెస్ స్పాన్ మ్యాచ్ వచ్చరికి అయితే మనకి మండే రోజు 12:30 PM అంటే 12:30 AM కి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి మెయిన్ గా వచ్చరికి అయితే అర్జెంటీనా ఆల్రెడీ మనకి 3 times అయితే విన్ అయ్యారు ఫీఫా వరల్డ్ కప్ ని. ఈసారి విన్ అవుతే బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ విన్ అయిన టీమ్ అయితే రికార్డ్ క్రియేట్ చేస్తారు. అండ్ స్పాన్ వాళ్ళు వచ్చరికి అయితే ఆల్రెడీ 1 time అయితే విన్ అయ్యారు. ఒకవేళ ఇప్పుడు గెలిస్తే కనుక ఇంకోసారి గెలిచిన టీం అయితే రికార్డ్ క్రియేట్ చేస్తారు. చూద్దాం మరి ఎవరు విన్ అవుతారో. మనకి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ అయితే జరగబోతుంది ఈ రోజు. ఓడిఐ సెకండ్ మ్యాచ్ ఇది. మనకి ఈ రోజు ఇండియా గెలిస్తే కనుక ఈ సిరీస్ అయితే గెలుస్తారు. అండ్ ఇందులో మనకి రోహిత్ శర్మ ఫిట్నెస్ అయితే చూస్తున్నారు. 2027 వరల్డ్ కప్ కి ఎలా అయితే బిహేవ్ చేస్తారో, అంటే ఎలా అయితే ఆడతారో ఇప్పుడు అప్పుడు డిసైడ్ చేస్తారు సెలెక్ట్ చేయాలా లేదనేసి అయితే. ఇక ఈ రోజు ఉన్న టెక్ అప్డేట్స్ అయితే ఇవి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చెప్పండి. అలాగే మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం.